లిటిల్ కృష్ణ ఎస్ఎంఏ ఫండ్స్ కేసులో అందరూ దొంగలే మావా. దొరకపోతే అందరూ దొరలే అయ్యుండే వాళ్ళు, జస్ట్ మిస్ అంతే. బేబీ వాళ్ళ ఫాదరు ఇన్స్టాగ్రామ్ లైవ్కి వచ్చారు వసుదేవరావు గారితో. ఆల్మోస్ట్ 1 అవర్ పైన లైవ్ జరిగింది. వసుదేవరావు గారు చాలా మంచి క్వశ్చన్లు అడిగారు, చూసా లైవ్ మొత్తం చూసా. అయితే నాకు అనిపించింది ఏంటంటే బేబీ వాళ్ళ ఫాదరు చాలా జెన్యున్గా అన్నీ చెప్పేశారు, తన సైడ్ ఉన్న మిస్టేక్స్, తను చేసిన తప్పులతో కలిపి. మరి ఆయన రియలైజ్ చేయలేదు తెలియదు, కానీ బయట నుంచి మనం లైవ్ చూస్తుంటే మనకు అర్థమైపోతుంది ఆయన ఏమేం చేశారు ఏంటి అని చెప్పి. అయితే ఈ ఎంటైర్ థింగ్లో పెద్ద ముద్ద ఎవర్రా అంటే నవీన్ రామ్ సింగ్, రెండో ముద్ద ఎవర్రా అంటే మన క్రేజీ మణికంఠ. మరి ఫాదర్ ఏంట్రా అంటే ఫాదర్ ముద్దాయి, సాక్షి, విజిల్ బ్లోయర్, ఎవ్రీథింగ్. డిఫరెంట్ టైమ్ లైన్స్లో ఆయన డిఫరెంట్గా బిహేవ్ చేశారు. నేను డీటెయిల్గా చెప్తా లైవ్లో ఏం జరిగింది ఏంటి అని చెప్పి. లెట్స్ టాక్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. మేబీ ఈ టాపిక్ మీద దిస్ ఇస్ గోయింగ్ టు బి అవర్ లాస్ట్ వీడియో. ఎందుకంటే దీని తర్వాత వాళ్ళు కేసు అది అంటున్నారు, కానీ అది కేసు అవ్వచ్చేమో, మేబీ వాళ్ళు పెట్టచ్చేమో, కానీ పోలీసులు దర్యాప్తు చేసి అరెస్టులు చేసి జైలుకి తీసుకెళ్ళి అంత సినిమా ఉండదని నేను అనుకుంటున్నా, టు బీ హానెస్ట్. మరి వీళ్ళు ఎంత పుష్ చేసి ఎంత చేయగలరు ఏంటో చూడాలి. అంత నిజంగా అలాంటి అద్భుతం జరిగితే మనం మాట్లాడుకుంటాం, అదర్వైజ్ ఐ డోంట్ థింక్ సో. అలా జరిగిద్దని నాకు కూడా అనిపించింది. ఎందుకంటే ఇప్పటివరకు నేను ఎన్ని చూసాం మనం, ఎన్ని కేసులు, ఎన్ని మాట్లాడుకుంటూ వచ్చాం. ఏదైనా ఒక టాపిక్లో అయిపోయింది తప్పితే అక్కడైన తర్వాత పరిణామాలు జరిగినాయే మనం దాని గురించి వచ్చి మళ్ళీ మాట్లాడేమా, లేదు కదా. సో దీనికి ఇలాగే ఒక ఎండ్ కార్డు పడబోతుంది. బట్ అగైన్ ప్రతి సినిమా మనం టాపిక్ మాట్లాడినట్టు ఎవ్రీ సినిమా ఎండ్లో ఏం జరిగిందంటే అవేర్నెస్ తప్పితే ఇందులో ఇంకా ముద్దాయిల వరకే ఉంటారు. నేరస్తులు, శిక్షలు అలాంటిదేమి చూడడం. జస్ట్ లైక్ దట్, నాకు అలాగే అనిపిస్తుంది. ఐ హోప్ నేను రాంగ్ అవ్వాలని కోరుకుంటున్నా. సరే, ఇంకొక విషయం ఏంటంటే మన అనంతపురానికి చెందిన అబ్బాయి బేబీ కేయాన్ష్ ఎస్ఎంఐతో బాధపడతారు. వాళ్ళు చాలా కాలం నుంచి ఫండ్స్ రేస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇంకా నాకు తెలిసి 57 డేస్ ఎన్నో ఉన్నాయి. నిన్న 45 డేస్ అనుకున్నారు, కానీ 57 డేస్ ఎన్నో ఉన్నాయి. తన ఇంపాక్ట్ గురు లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్గా పిన్ చేసి ఉంచుతాను. ఎవరికైనా ఎంతైనా డొనేట్ చేయగలిగితే ఆ ఇంపాక్ట్ గురికి దయచేసి డొనేట్ చేయండి, సరేనా. ఇంకా బేబీ చాలా తక్కువ టైం ఉంది. వాళ్ళు పాప ఎప్పటి నుంచో తిరుగుతున్నారు. పాప ఈ స్క్రిప్ట్లు ఏమి తెలియక అట్లాగా ఇంకా నిజాయితీగా అట్లా అన్ని ఊర్లు అందరి దగ్గరికి వెళ్ళి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక హోప్. కనీసం మీరు చేయకపోతే ఇన్స్టాగ్రామ్లో నా పిన్ చేసి ఒక రీల్ ఉంటుంది నాది, వాళ్ళదే తమ్నైల్లో ఫోటో ఉంటుంది. కనీసం ఆ రీల్ అయినా సరే షేర్ చేయండి. మీరు వాచ్ చేసి షేర్ చేసి దాన్ని వైరల్ చేయండి, కనీసం గవర్నమెంట్కి రీచ్ అయ్యేలాగా. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, టాప్ వ్యూస్ అని చెప్పి ప్లీజ్. సరే, ఏం జరిగింది ఏంటంటే ఫస్ట్ ఆయన బేబీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీద చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిజేబుల్ అయిపోయింది అంటే దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చారు. మేము డిజేబుల్ చేయలేదండి, ఇన్స్టాగ్రామ్ డిజేబుల్ చేసింది. ఇంకోటి రీజన్స్ కూడా ఏం చెప్పలేదు, ఏదో చేస్తున్నామని చెప్పి డిజేబుల్ చేస్తారు, అపీల్ చేయడానికి కూడా లేదని చెప్పేశారు. ఎందుకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కోసం ఎంత హడావుడి అంటే, ఎందుకంటే చాలామంది డొనేట్ చేసిన వీడియోస్ అన్నీ అందులోనే ఉన్నాయి. ఆ అకౌంట్ చాలా ఇంపార్టెంట్. మరి ఎందుకు అది ఇన్స్టాగ్రామ్ డిజేబుల్ చేసింది, వీళ్ళు ఏం చేశారు ఏంటి, మల్టిపుల్ పీపుల్ దగ్గర పాస్వర్డ్స్ ఉన్నాయా, దాంతో ఏమైనా ఇన్స్టాగ్రామ్కి గైడ్లైన్స్ని వ్యతిరేకిస్తే కావాలని ఏదైనా ట్రిగ్గర్ చేశారా అన్నది ఇంకా వాళ్ళకే తెలియాలి. బట్ వీడియోస్ అన్నీ అందులోనే ఉన్నాయి. సోర్స్ మేజర్గా ఈ కేసుకి సంబంధించి ఫర్దర్గా పోలీస్ కంప్లైంట్ ఏదైనా అయితే సోర్స్ మొత్తం అందులోనే ఉంది. నాకు తెలిసి అక్కడి నుంచే తీసుకోవాలి. మరి చూడాలి ఏం చేస్తారు ఏంటి అని చెప్పి. అయితే బేబీ దగ్గరికి వచ్చేప్పటికి శాంపుల్ తీసుకున్నారంట, నెదర్లాండ్స్ పంపించారంట. సో యాంటీబాడీస్ ఏవో టెస్ట్ చేయాలి, దాని తర్వాత ఇంజెక్షన్ సెట్ అయ్యేదిలో తెలిసిద్ది. సో ప్రాసెస్ అన్న స్టార్ట్ అయింది. హోప్ఫుల్లీ కృష్ణ, ఇది ఏ జరిగినా సరే కృష్ణకి అంతా మంచి జరగాలి, ఆ కృష్ణుడు చల్లగా తనను చూడాలి అని కోరుకుంటున్నాను నేను. చూద్దాం, ఎందుకంటే అందరూ చాలా మంచి మనసుతో డొనేట్ చేశారు. మధ్యలో ఎదవలు కొన్ని ఏం చేసినా మన మంచి మనసు ఏదైతే ఉందో, మేమందరం మంచి మనసు ఏదైతే ఉందో దానివల్ల అయినా సరే అక్కడ మంచి జరగాలని కోరుకుంటున్నాను. అయితే సో టాపిక్ స్టార్ట్ అయింది, నవీన్తో స్టార్ట్ అయింది. 30 లక్షలు నేను తీసుకుంది 30 లక్షలు కాదు, నవీన్ ఒక వీడియో పెట్టాడు. నేను తీసుకుంది 30 లక్షలు కాదు, 16 లక్షలు తీసుకున్నా. ఎందుకు తీసుకున్నా, ఎవరి కోసం తీసుకున్నా, ఏ జోబులు నింపడానికి తీసుకున్నా, ఏ బిల్డింగ్ కట్టడానికి తీసుకున్నా, నేను ఒక బేబీకి హార్ట్ ఆపరేషన్ చేయించడానికి తీసుకున్నా అది అని చెప్పారు. కానీ అక్కడ వాళ్ళ ఫాదర్ మాత్రం తన సైడ్ తప్పులు జెన్యున్గా మాట్లాడినని చెప్పేస్తాను మీకు. అయితే ఫాదర్ ఏం చెప్పారంటే 30 lakhsలో 14 lakhs క్యాష్ తీసుకున్నారు, మొత్తం 30 lakhs తీసుకున్నారు, 16 lakhs ఆర్టీజీఎస్ చేర్చుకున్నారు, 14 lakhs క్యాష్ తీసుకున్నారు. అవి ఎందుకు తీసుకున్నారు, ఆ 30 లక్షలు ప్రాసెస్, ఆ 30 లక్షలు తీసుకున్న తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేశారని కూడా చెప్పారు. ప్రాసెస్ స్టార్ట్ చేయడం అంటే ఇంకో ఈ స్క్రిప్ట్ రాయటం, స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయటం, ఇవన్నీ. ఆ 30 లక్షలు ఏంటంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి, వాళ్ళకి వీళ్ళకి కాదు. తిను ఏం చెప్పాడంటే అంతకు ముందున్న కేసులో తెలంగాణ గవర్నమెంట్ ఒక 30 లక్షలు తక్కువైనా వాళ్ళు ఇవ్వలేదు, నేనే నా చేతి డబ్బులు పెట్టాను, సో నాకు మీరే ఇస్తే నేను చేస్తానని చెప్పి అదొక 30 లక్షలు. నెక్స్ట్ వేరే వాళ్ళకి కొంత ఇవ్వాలి అని చెప్పి క్రేజీ మనీ అండ్ సాయి వేరేదో ఉంది, సారీ ఫేమ్ రాక్, సాయి పార్థక్ ఏదో పేరుంది, వాళ్ళకి ఇవ్వడానికి ఒక 5 లక్షలు, వాళ్ళ ఖర్చుల కోసం 3 lakhs ఎంతో. నెక్స్ట్ పెయిడ్ ప్రమోషన్స్కి ఒక 12 lakhs ఇలాగా. సో ఆయన తీసుకున్నారనమాట మొత్తం అంతా. దాని తర్వాత
ఈ రాయల్ మేక్ రమణ, పల్సర్ బైక్ రమణ వీళ్ళని క్వశ్చన్ చేశారు మేజర్గా. అసలు వీళ్ళు పెద్ద విజిల్ ప్లేయర్స్. అసలు వీళ్ళని పుష్ చేసిన ఆడియన్స్, వీళ్ళు కొన్ని రీల్స్ పెట్టారు నేను చూసాను అప్పట్లో. వీళ్ళని పుష్ చేసిన ఆడియన్స్ అండ్ వీళ్ళకే మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎంటైర్ థింగ్ బయటపడటానికి వీళ్ళే కారణం యాక్చువల్గా అయితే. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడైతే ఇప్పుడు ఇది తీసుకుంటాడు కదా నవీన్, ఎన్ని తీసుకున్నాడు, ఫాదర్ ఇచ్చేసారు, బాగానే ఉంది. రాయల్ మేక్ రమణ, పల్సర్ బైక్ రమణ వచ్చి చెప్పేంత వరకు, అడిగేంత వరకు, క్వశ్చన్ చేసేంత వరకు, దబాయించేంత వరకు ఎందుకు ఈ విషయం బయటకు రాలేదు? ఎందుకు మీరు ఎన్ని ఎప్పుడు చెప్పలేదు? సో ఇప్పుడు ఎందుకు చెప్తారు, లాస్ట్ ఎందుకు చెప్తున్నారంటే, ఫాదర్ ఏం చెప్పారంటే, ఫండింగ్ కోసం బాబుకి ఒక ఫండింగ్ రావాలి, ఈయన దగ్గర 70 lakhs అంత ఫండ్ కలెక్ట్ అయింది అప్పటికి. దాని తర్వాత ఆగిపోయింది, కాన్ఫిడెన్స్ లేదు. అంటే విజయనగరం ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు తిరిగి చేశారు, కాన్ఫిడెన్స్ లేదు. అతను అప్రోచ్ అయ్యాం, అతను సజెషన్స్ ఇచ్చారు. మేము ఇంకా అతనికి మొత్తం పర్మిషన్స్ ఇచ్చేసాం, మీరు ఏది కావాలంటే చేయండి, స్క్రిప్టే చేస్తారా, క్యాష్ మీద రైట్స్ అన్నీ ఆయనకి ఇచ్చేసాం, ఆయన చెప్పినట్టు చేసాం. మెయిన్ ఇష్యూ మాది ఏమైందంటే, మేము డైలీ క్యాష్ అప్డేట్స్ ఇవ్వలేదు. ఆ డైలీ క్యాష్ అంటే ఈరోజు ఎంత కలెక్ట్ అయింది, ఈరోజు ఎంత కలెక్ట్ అయింది. నేను కియాన్షు వాళ్ళ ఫాదర్తో కూడా ఇందాక మాట్లాడినప్పుడు నేను వాళ్ళకి చాలా క్లియర్గా సజెస్ట్ చేశాను. ఎవ్రీడే ఒక రీల్ కుదరకపోతే ఒక పోస్టు, ఇంపాక్ట్ గురిలో ఎంత ఉంది, క్యాష్ ఎంత వచ్చింది, నెక్స్ట్ మీ బ్యాంక్ అకౌంట్స్కి ఎంత వచ్చింది, అది స్పెసిఫై చేయండి అని చెప్పి, అది ఫాలో అవ్వండి అని చెప్పాను నేను. ఏం చేస్తారో చూడాలి మరి. అయితే మెయిన్ ఇష్యూ క్యాష్ అప్డేట్. ఆ క్యాష్ అప్డేట్స్ ఎందుకు అవ్వలేదు, ఎవ్రీడే ఎంత వచ్చింది ఎందుకు అవ్వలేదంటే, రీజన్ ఏంటంటే, నవీన్ రామ్ సింగ్ సజెస్ట్ చేశారంటే, ఏం సజెస్ట్ చేశారు, మీరు 45 లక్షలు ఇచ్చారు కదా, తనకి 45 లక్షలు 50 లక్షలు ఇచ్చారు కదా, సో దాన్ని మీరు కవర్ చేసుకోండి. అది ఎలా కవర్ చేయాలి అంటే, ఈ క్యాష్ ఏదైతే వస్తుందో దాన్ని కొంచెం సైడ్ చేసేయండి. అంటే ఇంపాక్ట్ గురులు వేసేసాం, అక్కడ వేసేసాం, ఎక్కడ వేసేసాం, మెడిసిన్స్ వాడేసాం అని చెప్పేస్తూ దాన్ని సైడ్ చేసుకొని, మీ 45 lakhs 50 lakhs నాకు ఏదైతే ఇచ్చారో మీ సేవింగ్స్ కానీ ఏవి కానీ అది మీరు కవర్ చేసుకోండి అని చెప్పారు. ఇప్పుడు వీళ్ళ ఫాదర్ ఎప్పుడు నిజాయితీగా ఉండేది, లేదండి నేను అలా చేయను, మీకు తీసుకున్నారు సరేనా, అది నా డబ్బులో జనం డబ్బు తీసుకున్నారు, మీ 45 lakhs దట్స్ ఓకే, బట్ ఇలా తీసుకొని మన క్యాష్ ఇప్పుడు వరకు ఎంత ఉందో అంత మనం అనౌన్స్ చేద్దాం అని ఉంటే, వాళ్ళ ఫాదర్కి మనం క్లీన్ గ్రీన్ అన్ని కలర్ చిట్లు ఇచ్చేవాళ్ళం. సూపర్ రాబుజ్జే అని చెప్పి అసలు సూపర్ సార్ మీరు అని చెప్పి నెక్స్ట్ లెవెల్లో ఇచ్చేసేవాళ్ళం. కానీ వాళ్ళ ఫాదర్ ఇక్కడ కక్కుర్తి పడ్డారు. ఇది ఒక సెన్సిటివ్గా అనిపించిన ఫాదర్ విషయంలో, ఆయన ఇక్కడ కక్కుర్తి పడ్డారు. అంటే నా డబ్బులే కదా, ఆయన ఏమనుకున్నారంటే, ఆయన ఇక్కడ చెప్పారు ఎందుకు ఒప్పుకున్నారు అని చెప్పి రావు గారు అడిగారు. అలా చెప్పారండి, ఎందుకు ఒప్పుకున్నారంటే, అంటే మన మనీనే కదా సార్, సో తర్వాత క్రౌడ్ ఫండింగ్ నుంచి వచ్చింది అని. అంటే నా మనీనే కదా అది, ఎందుకంటే నేను నవీన్కి ఇచ్చాను కాబట్టి అని అనుకున్నారు. సార్ మిస్టేక్ ఏంటంటే, అది మీ మనీ కాదు, మీ మనీ మీరు నవీన్కి ఇచ్చేశారు. అక్కడికి వచ్చింది వేరే వాళ్ళు లిటిల్ కృష్ణ కోసం డొనేట్ చేసింది. ఇది ఎలా అంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తాను, క్లాసిక్ ఎగ్జాంపుల్. హుండీల మీద మనం గుడికి వెళ్ళినప్పుడు రాసి ఉంటుంది, ఏం రాసి ఉంటుంది, హుండీలో వేసిన కానుకలు అన్నీ కూడా, నగదు అన్నీ కూడా దేవుడికి మాత్రమే, స్వామివారికి మాత్రమే, లేదంటే అమ్మవారికి మాత్రమే ఉపయోగిస్తారని రాస్తుంటుంది. వేరే వాటికి ఉపయోగించరు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, స్వామివారికి ఏం చేయాలన్నా హుండీలో డబ్బులు వాడతారు. ఇప్పుడు అన్నదానం చేయాలి, లేదంటే వేరే చోట గుడి కట్టాలి, లేదంటే గుడి మార్పించాలి, ఏదైనా చెయ్యాలి అంటే ట్రస్ట్ ద్వారా వచ్చిన చందాలు ఉంటాయి చూస్తారా, అన్నదానం చందాలు, లేదంటే తిరుపతి లాంటి ప్లేసులు ఇచ్చిన త్రివాణి ట్రస్ట్, ఇంకో ట్రస్ట్ అవి వాడతారు. హుండీలో వేసిన డబ్బులు కేవలం స్వామివారికి మాత్రమే, స్వామివారి కార్యక్రమాలకి మాత్రమే వాడతారు. ఇక్కడ కూడా వీళ్ళు వేసిన డబ్బులు పిల్లవాడి కోసం వేసిన, పిల్లవాడి కోసం వాడాలి. అంతేగాని మీరు నవీన్కి హైర్ చేసుకోవడానికో, మణికంటకి హైర్ చేసుకోవడానికో, లేదంటే ఈ వాటికి కాదు. మీ దగ్గర మీ ఓన్ మనీ ఉంటే ఇవ్వటం, లేదంటే నేను ఇచ్చుకోలేను, అలాగే ప్రజల డబ్బులు కూడా ఇవ్వలేనని చెప్పగలగాలి. సో నా మనీనే కదా అని అనుకున్నాడు ఆయనకి ఆయన ఒక వ్యాలిడేషన్ ఇచ్చుకున్నారు, రాంగ్ వ్యాలిడేషన్. అది అక్కడ రాంగ్ ఆయన చేసిన దాంట్లో. అయితే ఫాదర్ ఇంకేమంటారు, అంత అమౌంట్ మా ఫ్యామిలీకి యూజ్ అయ్యిద్ది అని చెప్పి నేనైతే ఆలోచించాను సార్ అన్నారు. సో స్వార్థం, ఫస్ట్ ఒక స్వార్థం ఉందంటే, 45 లక్షలు అంటే ఆయన డబ్బులు ఇచ్చారు కదా, సో ఆయనకు రికవర్ అయిపోతాయని అనుకున్నారు తప్పితే, ప్రజలు మనకి ఇచ్చారు కదా, అరే ప్రజలు మనం మోసం చేయకూడదు అన్న ఆలోచన రాలా. మేబీ లాస్ట్లో వచ్చి ఉంటుంది, బట్ తప్పు అయితే ఆయనకి అప్పుడు ఆలోచన అయితే మాత్రం ఆయనకి రాంగ్ ఉంది, ఇది క్లియర్. అది ఆయన చెప్పారు. ఇది చెప్పిన తర్వాత నేను డిక్లేర్ చేశాను ఏంటి అంటే, ఆయన జెన్యూన్గా ఓపెన్గా జరిగినట్టు చెప్పేశారు. తక్కువ చెప్పలేదు, ఎక్కువ చెప్పలేదు, ఆయన అంటే జెన్యూన్గా చెప్పారు. దానికి మనం అప్రిషియేట్ చేయాలి. సో దానివల్లే ఈ నవీన్, లేదంటే ఈ మణికంఠ, వీళ్ళని మనం క్వశ్చన్ చేయగలం, వీళ్ళని మనం ఇంకా నిలదీయగలుగుతాం. ఇది ఆయన ఒప్పుకోవటం వల్ల ఇదంతా. సో నెక్స్ట్, ఇంత ఈజీగా అంటే 45 లక్షలు మీరు సైడ్ చేసి ఇంపాక్ట్ గురులో వేస్తామని చెప్పి ఇంత ఈజీగా మీరు ఎలా చెప్పగలుగుతారు అని చెప్పి అంటే జనరల్గా డౌట్ వస్తుంది కదా, ఎలా కవర్ చేస్తారు అంటే ప్రూఫ్స్ ఉండాలి కదా. ఇప్పుడు సిఎండి క్యాష్ మిషన్స్ వేస్తామంటే స్లిప్లు ఉండాలి, ఇంపాక్ట్ గురులో వేస్తామంటే ఇది ఉండాలి కదా. మీరు ఎలాగే ఏంటి అంటే, ఆ పల్సర్ బైక్ రమణ గారు కూడా వచ్చి అదే క్వశ్చన్ చేస్తున్నారు. ఏంటంటే ఆయన చెప్పారంట నవీన్కి, ఆయన వచ్చి డైలీ ఇదే క్వశ్చన్ చేస్తున్నారు, డైలీ అప్డేట్స్ ఇవ్వాలి మనం, జనం నమ్మరు కదా అని చెప్పి నాకు ఉంది, నేను నవీన్ కూడా అదే చెప్పాను, అలా ఎలా సైడ్ చేసేస్తాం అది అని చెప్పి. అతను ఏమన్నాడంటే, ఎవరి దగ్గర ఎవరు అడగరు, ఒకటి ఎవరైనా అడిగినా నేను ముందుంటాను, నేను సమాధానం చెప్తా అన్నాడంట నవీన్. ఇది చూసారా, ఇది అంటే ఎంత ఇదంటే, నేను డబ్బులు తీసేసుకుంటాను,
నేను అన్ని మోసాలు చేసేస్తాను, జనాల్ని ఇచ్చేసేస్తాను, మ్యానిపులేట్ చేసేస్తాను, నేను చూసుకుంటే మీరే కంగారు పడద్దని. దీని ద్వారా ఏంటంటే ఇది స్కామ్కి ఒక స్టార్టింగ్ పాయింట్. యాక్చువల్గా ఇవన్నీ బయటపడకపోయింటే పల్సర్ బైక్ రమణ అండ్ రాయల్ మేక్ రమణ కనుక రాకపోయింటే స్కామ్కి ఎండ్ పాయింట్ వేరే రేంజ్లో ఉండేది. నెక్స్ట్ లెవెల్ స్కామ్ అయ్యేది అసలు మనకి ఎప్పటికీ తెలిసేది కూడా కాదు. సో వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు ఒక వీడియో చేశారు. ఏం చేశారు, క్యాష్ పెట్టారు, దొంతులుగా పెట్టి ఈ క్యాష్ వాళ్ళని చాలా నిజాయితీగా చేసింది. యాక్చువల్గా చూడండి దేవుడు ఎలా ఉంటాడు, చూడండి కర్మ ఎలా ఉంటుందో. వాళ్ళు నిజాయితీగా చేసిన ఒక విషయం వాళ్ళ బండారాన్ని బయటపెట్టింది. వాళ్ళు దొంతులుగా చాలా దొంతులు పెట్టి 10 రూపాయల నోట్లు గట్ల 20 రూపాయల నోట్లు గట్ల అయి పెట్టి ఇది క్యాష్ చూడటానికి మీకు ఒక 25-30 లక్షల్లో ఉంటుంది. వాళ్ళ ఒరిజినల్ మాటలేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంది అంత అమౌంట్, అప్పటికి 25-30 లక్షలు ఉంటుంది. కానీ ఇది కాదు, ఇది కేవలం 3-4 లక్షలై. అదేంటి 10 రూపాయల కాగితాలు 20 రూపాయల కాగితాలు అంట. మనకట్టా కనిపించింది 500 రూపాయల నోట్లా కనిపించింది. ఇల్లేంట్రా అంత బండిలు పెట్టుకుని, అక్కడి నుంచి చూసిన రోడ్డు వచ్చింది, అంత బండిలు పెట్టుకుని అంత డబ్బులు పెట్టుకుని ఏదో సంథింగ్ రాంగ్ అని చెప్పి జనాల్ని మోసం చేద్దాం, మ్యానిపులేట్ చేద్దాం అని చేసిన వీడియో వీళ్ళకి రివర్స్ కొట్టింది. అర్థమైందా మీకు? అది దేవుడు. దేవుడు అంటే 4 చేతులు కిరీటం అది కాదు. మన చేత మనం చేసే తప్పులు మన చేత చెప్పేస్తాడు చూసారా, అదే దేవుడు. అక్కడ దేవుడు వాళ్ళు చేసిన తప్పుల్ని మనకి బయటపడేలా చేశాడు. అక్కడ చాలామంది ఎవరైతే దాన్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారో అందరికీ ట్రిగ్గర్ అయిపోయినాయి చాలా క్వశ్చన్స్. అందరూ రంగంలో దిగారు దాని తర్వాత నుంచే. నెక్స్ట్ ఆయన అడిగారు అన్నమాట, క్యాష్లో మీకు ఒక 2-3 కోట్ల దాకా వచ్చింది, మీరు నవీను ఈ ఇష్యూ వల్ల బయటికి వచ్చేసి ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు, సో నవీన్కి మీకు పడలేదు అని చెప్పి, అంటే బోల్డ్ డబ్బులు వచ్చినాయి మీ దగ్గర, సో పంచుకోటాలు వాటాల్లో అంటే ఇది నీకు ఇది నాకు దగ్గర తేడా వచ్చింది అని అనుకుంటున్నారు అని చెప్పి ఆయన బయట ఉన్న క్వశ్చన్స్ మనందరికీ. యాక్చువల్గా నాకు ఈ క్వశ్చన్స్ ఉండే ఆ రోజు లైవ్లో, బట్ ఆయన ఫాదర్ ఇదిగా ఉన్నారని చెప్పి నేను అడగలేదు, నేను అడిగేశాను. తర్వాత నేను చెప్పాను ఫాదర్ ఏంటంటే అంత ఆలోచించే గ్యాప్ కూడా లేదండి, లాస్ట్ 10 days ఇంటికి జనాలు వస్తూనే ఉన్నారు, అంటే అంటే ఇది ఇంత డబ్బులు ఉన్నాయి, అసలు ఎన్ని డబ్బులు ఉన్నాయి అలా ఆలోచించేది లేదు, లెక్కేసింది లేదు, జనాలు వస్తున్నారు. ఒకటి మాత్రం నిజం మామ, ఎందుకంటే జనాల ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది, బేబీ ప్రెషర్ ఉంటుంది, వస్తూనే ఉంటారు, ఎవరికి కాదనలేం, ఎవరికి నో చెప్పలేం, బేబీ దగ్గరికి వెళ్ళేపాటికి టెన్షన్ ఉంటుంది, అవి ఉంటాయి సరేనా. దట్టు ఇదోటేమో సైడ్ చేస్తున్నారు, ఈ టెన్షన్ ఒకటి ఉంటుంది. నిజాయితీగా చేస్తారు అనుకోండి ఏ టెన్షన్ ఉండదు, నిజాయితీగా చేయట్లేదు కదా, సో అదొక టెన్షన్ ఉంటుంది, ఎందుకంటే క్యాష్ చెప్పట్లేదు, ఆ ప్రెషర్ ఉంది, అడుగుతూ ఉంటారు జనాల క్వశ్చన్. సో లాస్ట్ అసలు యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ కొన్ని రోజుల్లోనే ఎక్కువ క్యాష్ వచ్చింది, లాస్ట్ 2-3 రోజుల్లో ఎక్కువ క్యాష్ వచ్చింది, అంతకుముందు రాలేదని చెప్పారనమాట. సో డైలీ ఒక 3-4 hours నిద్రపోయి అంతకుమించి నిద్రపోలేదు ఏం చెప్తుంటే, సో ఎంత వచ్చింది మీకు అమౌంట్ అని చెప్పి ఆయన అడిగారు. ఎంత వచ్చిందంటే హ్యాండ్ క్యాష్ వచ్చేవాడికి 79 lakhs. ప్రతి రూపాయి ఇప్పుడు ఆ 79 lakhsలో ప్రతి రూపాయి వీళ్ళ దగ్గర ఉంది, సమ్వేర్ ఎక్కడో సేఫ్గా ఉంది. సో నవీన్కి నేను పంపించిన కొంతమంది నేను ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పి నవీన్ ఏదైతే ఉందో నేనే పంపించని చెప్పి నవీన్ తీసేసుకున్నాడు. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇచ్చిన కొన్ని డబ్బులు ఏవైతే కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చినవి అవి నవీన్ ఇచ్చిన. అపార్ట్ ఫ్రమ్ 45 lakhs కొంతమంది ఇచ్చిన రాయల్ మేక్ రమణ గారు కానీ పల్సర్ బైక్ రమణ గారు ఒక డీ డాన్సర్ ఆయన వీడియో పెట్టాడు. అయ్యా పాప ఆయన వీడియో పెడితే రే 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 ఏంద్రా ఇది అనిపించి, అరే పాపం రా ఆయన అంత హొల్లు హోనం తీసుకుని ₹1,00,000 వాళ్ళ ఫాదర్ పర్మిషన్ తీసుకుని, అరే ఎవరికి రా అందరం మిడిల్ క్లాస్ వాళ్ళం, నాకు అది చూస్తే ఎంత బాధిస్తుందని. డ్యాన్స్ చేసి ఒళ్ళు ఓనం చేసుకొని సంపాదించి ₹1,00,000 బేబీ కోసం ఇస్తే ₹1,00,000 ఎవడు తినేస్తాడో కూడా తెలియట్లే. నవీన్ తీసుకున్నా అంటాడు, ఫాదర్కి ఇవ్వలేదు అంటాడు, మణికంఠని అడిగితే మణికంఠ ఆయనకి సమాధానం చెప్పడు, ఫస్ట్ మనీని చూసి ఇవన్నీ చూసి ఆయన ఇన్స్పైర్ ఇచ్చినవి ఇవన్నీ. నవీన్ ఏమో అడిగితే నేను చెప్తాను ఒక రోజులో చెప్తా అది చెప్తాను నేను చెప్పలేదు. ఆయన ఎట్లా డైలమాలో పెట్టారంటే నాకు తెలిసి ఆయన జీవితాన్ని ఇంకోసారి డొనేషన్ చేయడు, అట్లా చేస్తారు మనుషుల్ని. పాప ఆయన రీల్ చూస్తే నాకు బాధ వచ్చేసింది. ఏం బాగుపడతారా ఇలా అని చెప్తున్నా, శాపాలు పెడతారు సార్, శాపాలు అలా వచ్చేసినాయి. సో అలాగేవైతే ఇచ్చారో అవన్నీ ఈయన సైడ్ చేసుకున్నారని చెప్పారనమాట. దాని తర్వాత మొత్తం ఫాదర్ ఒక 53 lakhs క్యాష్, అది కూడా లాస్ట్ 2-3 daysలోనే 26 lakhs దాకా క్యాష్ వచ్చింది. ఎందుకు వచ్చింది లాస్ట్ 2-3 daysలో అంటే అందరూ ఫండ్ కలెక్ట్ చేసే వాళ్ళందరూ కంక్లూడ్ చేసుకొని తీసుకొచ్చి ఇచ్చేసి ఉంటారు. సో దానివల్ల అనమాట. సో 53 + 26 వీళ్ళ అకౌంట్స్లో 26 lakhs అని 13 అంత హార్డ్ చేంజ్ ఉందన్నారు. సో 79 lakhs 2 crores అలా ఏమి రాలేదు సార్. లాస్ట్ దాంట్లో ఎలా వస్తుంది సార్, లాస్ట్ 2 daysలో 2 crores ఎలా వస్తుంది, ఇంతే వచ్చింది 17 lakhs అని చెప్పారనమాట. నెక్స్ట్ 1.10 crores క్యాష్ రూపంలో, ఇంపాక్ట్ గురిలో 9.9 crores, ఇలాగా ఒక 11 crores దాకా ఉందన్నమాట వీళ్ళ దగ్గర. నెక్స్ట్ వాళ్ళ ఫాదర్ ఇంకో క్వశ్చన్ కాబట్టి ఫ్రాడ్ అండ్ మనీ వెనక ఫ్రాడ్ చేసి మనీ వెనకేసుకుందాం అనుకున్నారు. నవీన్కి కూడా ఈ టామ్స్, నవీన్కి వాళ్ళ ఫాదర్కి బేబీ వాళ్ళ ఫాదర్కి ఈ టామ్స్ బాగాలేకే ఇవన్నీ బయట పెట్టేసుకున్నారు. అదర్వైజ్ ఎండ్ ఆఫ్ ద డే అన్ని బాగుంటే కనుక అయిపోయేదంటే రైటే, ఈ క్వశ్చన్ కూడా రైటే. యాక్చువల్గా అన్ని బాగుంటే జరిగేది. రాయల్ మేక్ రమణ పల్సర్ బైక్ రమణ గారు కనుక వాళ్ళిద్దరు క్వశ్చన్ చేయకపోతే ఏం జరిగేదంటే ఫండ్స్ ఇంకా ఎక్కువ కలెక్ట్ అయ్యేవి, వీళ్ళు కంక్లూడ్ చేసేవాళ్ళు కాదు బేబీ కోసం. అది 11.5 crores చెప్పి అలా వదిలేసి ఏం చేసేవాళ్ళంటే ఇంపాక్ట్ గురిలో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, మా లసుగులు ఉన్నాయి.
ఎలాంటి రిస్కులు ఉన్నాయి నాకు ఈరోజు తెలిసింది. నేను వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే ఏంటి వాళ్ళు డైరెక్ట్గా కావాలంటే కొడతారు, ఎవరికి హాస్పిటల్కి కావాలంటే హాస్పిటల్కి కొడతారు. అందులో కమిషన్ చాలా మైన్యూట్గా తక్కువ 3% 4% ఉంటుంది. పేరెంట్స్కి అకౌంట్కి కావాలన్నా కొడతారంట. ఎలా కొడతారు? అందులో కనీసం 50%, అంటే మనం బిల్స్లో ఒక 3-4 crores, ఒక 10 crores ఉందనుకోండి, 3-4 crores ఏమైనా బిల్ చూపించగలిగితే వాడు 30% కట్ చేసుకుని 70% కొడతాడంట. అంటే 10 కోట్లు ఉంటే మనం 3 కోట్లు బిల్లు చూపిస్తే 7 కోట్లు కొట్టేస్తాడు. మిగతా 3 కోట్లు వాడు ఉంచుకుంటాడు. వాడేం చెప్తాడు, వేరే బేబీస్కి యూస్ చేద్దాం అన్నట్టు చెప్తాడు. మరి వాళ్ళు ఏం చేస్తారని మనకు తెలియదు. కానీ ఇది రాంగ్. ఇలాంటి లూపోల్ ఉంది. ఇది మనకు తెలియపోవచ్చు, మనలాంటి సామాన్లు తెలియపోవచ్చు. కానీ ఇంపాక్ట్ గ్రూప్లో ఫండ్స్ కలెక్ట్ చేస్తున్న ఈ మేధావులు ఎవరైతే ఉన్నారో, ఈ నవీన్ రామ్ సింగ్ లాంటి వాళ్ళకి, వీళ్ళకి ఇవి తెలుసు. ఋషి కోసం 11.5 crores పెంచాను, ఋషి కోసం పెంచానంటే మనం ఎట్లా కుదురుతుంది, వేరే బేబీకి ఎట్లా ఇస్తారు అనుకున్నాం కదా. మ్యాటర్ ఏంటంటే ఇంజక్షన్ అయిపోయిన తర్వాత ఈ 3 కోట్లు ఏదైతే మిగులుతుందో, 3 కోట్లు మిగిలింది అనుకోండి, వీళ్ళు బిల్స్ పెట్టేసి ఆ 3 కోట్లలో ఒక 2.3 వీళ్ళకి వచ్చేసేది. వీళ్ళు దీన్ని స్వాహా చేసేవాళ్ళు. మేబీ దిస్ మైట్ బి ద ప్లాన్. నాకు ఈరోజు తెలిసింది ఇంపాక్ట్ గురిలో ఈ ఆప్షన్ ఉంది, 70 lakhs 70% వెనక్కిస్తారా అని చెప్పి. సో అలాంటిది మీ చేతులతో మీరు ఇచ్చిన, మీరు ఎందుకు చెప్పారు ఆయన చెప్పి ఆయన క్వశ్చన్ ఎందుకు బయటపడ్డారంటే, అంటే ఇంపాక్ట్ గురి సజెషన్స్ ఏవైతే చెప్పారో ఎలా కవర్ చేయాలి ఇందాక నేను చెప్పాను కదా. సో పక్కన పెట్టుకోండి, ఆయన ఒక రీల్ చేశాడు, డబ్బులు ఇంతే ఉన్నాయి, మా దగ్గర 3 లక్షలే ఉన్నాయి, అంతా అనుకున్నట్టు 25 లక్షలు లేవు, ఎందుకు ఇంతే 3 లక్షలే ఉన్నాయంటే మిగతా డబ్బులన్నీ మేము తీసుకెళ్ళి క్యాష్ డిపాజిట్ మిషన్స్లో వేసేసి మేము ఇంపాక్ట్ గురికి ట్రాన్స్ఫర్ చేసేసాము, సో మా దగ్గర ఇంతే మిగిలింది అని చెప్పారు. కానీ అప్పటికి వాళ్ళ దగ్గర 30 లక్షలు క్యాష్ ఉంది. ఇందా దేవుడి వల్ల బయటపడింది అని అనిపిస్తారా, అదే అది బయటపడింది. సో అలా చాలామంది ఇంపాక్ట్ గురించి సజెషన్స్ ఇలా కవర్ చేయాలని చూసుకున్నారు. కానీ బట్ దాని తర్వాత చాలామంది క్వశ్చన్ చేసేవాళ్ళు క్యాష్ ఏమైందని. ఎందుకంటే అంత బండిలు చూసిన తర్వాత అది 3 లక్షలు ఏంట్రా, అదే ఎక్కువ ఉంది కదా, మీరు అబద్ధం ఆడుతున్న డౌట్ వచ్చింది, క్వశ్చన్ చేశారు. వన్ ఫైన్ డే రమణ బ్రదర్స్ ఇద్దరు వచ్చారు, ఏమవుతుంది ఇక్కడ, సో మేము నవీన్ అడుగుతుంటేనేమో నిన్ను అడగమంటున్నారు, నిన్ను అడుగుతుంటే మీరేమో క్యాష్ ఎంత ఉందని అడుగుతుంటే మీరేమో నవీన్ అడగమంటున్నారు అని చెప్పి. ఈయన ఎందుకు నవీన్ అడగమంటున్నారు, ఈయన భయం. ఎందుకంటే క్యాష్ దగ్గర ఉంది 30 లక్షలు, కానీ తీరా చూపిస్తే వీడియోలో 3 లక్షలు అని చెప్పారు. ఈ 30 లక్షలు 3 లక్షలు ఎందుకు చెప్పారంటే 27 లక్షలు సైడ్ వేసేద్దాం అనుకున్నారు. అప్పటికున్న అమౌంట్లో మొత్తం వచ్చిన తర్వాత మొత్తం అయిపోద్దాం కదా, వేరే విషయం. సైడ్ వేసి ఈయన ఏమనుకున్నారు, నేను ఇచ్చిన 40-50 లక్షలే కదా నవీన్కి ఇచ్చినవి కదా అనుకున్నారు. ఈయన అనుకుంటున్నారు, ఆయన వ్యాలిడేషన్ ఇచ్చుకుంటారు. నవీన్ ఏమనుకుంటున్నాడు, ఆల్రెడీ 40 తీసేసాం, లాస్ట్కి వచ్చేపాటికి 2 కోట్లకు మిగులుతుందో 1 కోటి మనం తీసుకుందాం, ఒక 20 లక్షలు అక్కడ ఖర్చు పెట్టి ఇచ్చేద్దాం, అది చేసేద్దాం అంటే 2 కోట్లు సైడ్ చేసేసి ఋషికి ఒక 50 లక్షలు అంత ఇచ్చేసి మనం మీద ఉంచుకుందాం. వాళ్ళ ప్లాన్, ఎవడి ప్లాన్ వాడేసుకున్నాడు. ఈ లోపల వీళ్ళు ఇంత పెద్ద ప్లాన్లు చేసుకుంటుంటే ఈ పెద్ద చేపలు అంతా పెద్ద ప్లాన్ చేసుకుంటే మన చిన్న చేప ఏం చేస్తున్నాడు, వైజాగ్లో ఎవరైనా ఆన్లైన్లో బాబు మీ అట్లా బేబీకి వేద్దాం అనుకుంటున్నావు, నువ్వు చూస్తేనేమో సూపర్గా ఉన్నావు, నీ అసలు బైక్ కూడా అమ్మేశావు, నీ బాధ చూస్తే మాకు బాధ వచ్చింది అంటే డబ్బులు ఇద్దండి, అంత ఇద్దాం అనుకుంటున్నారండి అంటే ఇట్లా 7,000 10,000 ఇద్దాం అనుకుంటుంటే అయితే ఆల్కేళ్ళకి వద్దు, నాకు QR కోడ్ పెడతాను, నాకు పంపించండి, నేను చూసుకుంటాను అని చెప్పి మనోడు మోసం మనోడు చేస్తున్నాడు. ఇక్కడ మణికంట ఎవరైనా ఫోన్ చేసి బ్రో డబ్బులు ఉన్నాయంటే ఆ వస్తున్నాయి అని చెప్పి తీసుకుంటున్నాడు. ఆ వీడియో పెట్టట్లేదు, ఎవరికి ఇవ్వట్లేదు, అవన్నీ మన బ్యాగ్లో వేసుకుంటున్నాడు. అది ఎక్కడ జరగాల్సింది అక్కడ జరుగుతూ ఉంది. పెద్దలు పెద్ద మీద ఫోకస్, చిన్నోళ్ళు చిన్నదాని మీద ఫోకస్, ఇది జరుగుతుంది బేబీ ఫండ్స్ విషయంలో. సో ఇంక నేను నిజం చెప్పేశాను. ఏం చెప్పాడంట, నేను ఇట్లా 45 lakhs తనకి ఇచ్చేసాను, ఫాదర్ రమణ బ్రదర్స్కి చెప్పారంట, నేను ఇట్లా 45 lakhs ఇచ్చాను తనకి, అది కవర్ చేసుకోవడానికే సో ఇదంతా చేస్తున్నాము, సో క్యాష్ ఎంత ఉందని చెప్పట్లేదని. వాళ్ళకి ఫీజు ఎగిరిపోయినాయి. ఇదేంద్రా ఇదే, ఆయనకి 45 లక్షలు ఇవ్వటం ఏంటి, ఇది కవర్ చేసుకోవటం ఏంటని. సో ఇంకోటి కూడా చెప్పా ఏంటంటే, మీరు ఏవైతే డబ్బులు ఇచ్చారో అవి కూడా వాళ్ళే తీసేసుకున్నారని. అక్కడ వాళ్ళకి చిరులేచిపోయింది. ఏంటండి మీరు ఇటు డబ్బులు తీసుకొని పంచుకుంటున్నారా, ఇంకోటేమో మా డబ్బులు కూడా మీరు సైడ్ చేస్తారని. ఇక్కడ ఏమైందంటే పల్సర్ బైక్ రమణ గారు బాగా ఎమోషనల్ అయిపోయారంట. అంటే ఏం చెప్పాడైనా, మీ డబ్బులు మీరు ఇచ్చినవి కూడా తను ఇచ్చినవి వేయండి, తనే ఏజెన్సీ ద్వారా మీకు ఇచ్చి పంపించాడంట, సో మీరు డొనేట్ చేసిన డబ్బులు కూడా తనవే అని చెప్పి తను తీసేసుకున్నాడు. అసలు ఈయన చెప్పారు కానీ అసలు మీరు అడుగుతాను మీకే రైట్ ఉంది అన్నట్టు మాట్లాడారు ఆయన. మీకే రైట్ ఉంది, మీరే పెయిడ్ ఆర్టిస్టులు అన్నట్టు మాట్లాడారు ఆయన. మేము పెయిడ్ ఆర్టిస్ట్ ఏంటండి, మేమే కష్టపడి సంపాదించి తీసుకొచ్చి ఇస్తే అంటే మీరు ఇచ్చేది ఏంటంటే నవీన్ ఇచ్చిన డబ్బులు పంపించలే కదా, సో నవీన్ వెనక్కి తీసేసుకున్నాడు అన్నారంట. అనగానే పల్సర్ బైక్ రమ్మ బాగా ఎమోషనల్ అయిపోయి, అండి నేను నా రథం మీద, అంటే ఆయన డ్రైవర్గా చేసేవాళ్ళంటే నా రథం మీద కారు కొనుక్కున్నారు, రథం మీద ఒట్టేసి చెప్తున్నాను, ఆయన బాగా ఎమోషనల్ అయిపోయి నేను ఇచ్చిన డబ్బులే అండి అనగానే ఫాదర్కి ఫస్ట్ ఒక ట్రిగ్గర్ పాయింట్. అదేంది వీళ్ళు ఇచ్చిన డబ్బులు మరి అంటే ఈయన దగ్గర తీసుకున్నాడు, ఓకే అది మనం రికవర్ చేసుకుందాం, ఇదంతా ఒక ఎత్తు. ఈ మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్న పాయింట్లు కూడా ఎలాంటివి మీకు గుర్తుంటాయి. వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా వాళ్ళు ఇచ్చిన సొంతంగా ఇచ్చినవి కూడా నా ఆయన తీసుకోవటం ఏంటి, ఇదే మోసం. అంటే నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఓకే, అది ఫండ్ తీసుకున్నాడు, నా సొంత డబ్బులు తీసుకున్నాడు అన్నది ఓకే, బట్ వీళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా తీసుకోవడం ఏంటన్నది దీనికి ట్రిగ్గర్ అయింది, చిరెత్తుకు వచ్చింది, అయిపోయింది. సెకండ్ది ఏంటంటే ఫస్ట్ చెప్పారు చూసారు 30 లక్షలు తీసుకున్నాడు, ఆ 30 లక్షలు దేని తీసుకున్నాడు, నేను అప్పు చేసి ఇచ్చి ఇంకో బేబీకి ఇచ్చాను అని చెప్పి మంచిగా చెప్పి తీసుకున్నాడు. సో అది కూడా కాదు,
ఇంకో 3 లక్షలు అని చెప్పాను. అది కూడా ఏం చెప్పారు, రాంగ్ అని ప్రూవ్ అయిందంట. ఈ వసుదేవరావు గారు ఎవరో అక్కడ నుండి డైరెక్ట్గా ఫోన్ చేయించి దాన్ని రాంగ్ అని ప్రూవ్ చేశారంట. ఈయన ముందే ఆయన చాలా తెలివైన ఆయన నాకు తెలిసి మళ్ళాగే కొద్దిగా ఆయన ఏం చేశాడు, ఈయన ముందు పెట్టి లౌడ్ స్పీకర్లో పెట్టి నవీన్కి ఫోన్ చేశారు. ఫోన్ చేసి నువ్వు 30 లక్షలు తీసుకున్నావు అంటే దేన్ని తీసుకున్నావు అంటే గవర్నమెంట్కి, అంటే గవర్నమెంటే కదా, తెలంగాణ గవర్నమెంట్ మొత్తం ఇచ్చింది కదా, నా దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎవిడెన్సెస్ ఉన్నాయంటే లేదు నేనే తీసుకున్నాను, వేరే దానికోసం తీసుకున్నాను అని చెప్పాడు. అంటే వీళ్ళ ఫాదర్కి రెండో ట్రిగ్గర్ పాయింట్. అంటే నన్ను మోసం చేసి తీసుకున్నాడు, అంటే నాకు కమిషన్ కావాలి, నీ క్యాంపెయిన్ నడవడానికి నాకు డబ్బులు కావాలి, నేను వేరేగా వాడుకుంటానని తీసుకుంటే వేరే విషయం. ఇలా అప్పు చేసి తీసుకుని స్టార్టింగ్ అంటే చెప్పాడు కదా, అప్పు చేసి వేరే బేబీకి హెల్ప్ చేశానని చెప్పాడు కాబట్టి అక్కడ ఈ ట్రిగ్గర్ పాయింట్. ఇలా 2 ట్రిగ్గర్ పాయింట్లు అని ట్రిగ్గర్ అయినాయి. సో అది కూడా ఏంటి, ఆ 30 లక్షలు నీకు సెక్యూరిటీ కావాలంటే మా మమ్మీ జ్యువెలరీ పెడతా, మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్న పాయింట్లే అవన్నీ. సో అలా దాని తర్వాత ఏమైందంటే ఓకే నవీన్ ఏదో తప్పు చేస్తున్నాడు, గట్టిగా తప్పు మామూలు తప్పు చేస్తున్నాడు, సరే మనం కూడా డబ్బులు మిగులుతున్నాయి కదా అనుకున్నారు, లేదు అని చెప్పి ఆయన రియలైజ్ అయ్యారు. ఇక్కడ 2 విషయాలు నాకు వచ్చి 2 టైప్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు. నేను రెండింటితో ఎక్కిపిస్తే ఏదైనా జరగచ్చు, అది ఆయన మనసుకి తెలియాలి. ఒకటి, నవీన్ తప్పు చేస్తున్నాడు, పెద్ద మిస్టేక్ చేస్తున్నాడు, మనం దీన్ని ఎంకరేజ్ చేయకూడదు అన్న రియలైజేషన్తో అయినా సరే రివర్స్ అయిపోవాలి. 2, మనం దొరికేసాం, ఇది ఇంకా నడవదు, ఈ కథ నడవదు, ఎందుకంటే దొరికేసాం, రెడీ అనేది దొరికేసాం, దొరికిపోయింది, తెలిసిపోయింది, ఇప్పుడు దీన్ని ఇంకా నడిపించలేము అని చెప్పి అలాంటిదైనా అయి ఉండాలి. ఈ రెండిట్లో ఎవరైనా తీసుకున్నా కూడా మనం దాన్ని ఇంకా తప్పు పట్టలేం. ఇంకా వాళ్ళ ఫాదర్ని చూసి, ఇంకా ఆయన ఫేస్ చూసి వాళ్ళు ఎట్లా ఇది ఈ కేసు తీసుకుంటారా అన్నది ఇంకా పీపుల్ ఒపీనియన్. ఇంకా ఇందులో నా ఒపీనియన్తో సంబంధం ఉండదు పెద్దగా. అయితే ఇంకోటి ఏం చెప్పాడు, నేను 1.5 crores వరకు ఉంటాను, మీకు 30 లక్షలు కనుక రాకపోతే, అంటే తిని తీసుకున్నది కనుక రాకపోతే నేను వెనక్కి ఇచ్చేస్తాను, మీకు కనుక 50 లక్షలు మీకు కలెక్ట్ అయితే నన్ను అడగద్దు, డబ్బులు 30 లక్షలు ఏవైతే ఇచ్చారో మీకు 30 లక్షలు కలెక్ట్ అయితే నన్ను అడగద్దు, అలాగే 1.5 crores కలెక్ట్ అయ్యే వరకు నేను మీతోనే ఉంటాను, సరేనా అని చెప్పి ఈ మనీని హైరింగ్, మనీ ఏం చేశాడు, మనీ గురించి మనీ స్క్రిప్ట్ రన్ చేశారు. సో దాని తర్వాత 1.5 crores ఈజీగా 2 daysలోనే కలెక్ట్ అయిపోయినాయి. దాని తర్వాత ఇంకా ఉన్నాడు ఆయన. ఎందుకున్నాడంటే హైప్ ఉంది, పేరు వెళ్తుంది, ఫాలోవర్స్ గబా వెళ్తున్నారు. దీనికి ముందు మనీకి ఎంత ఫాలోవర్స్ తెలుసు, నాకు రామ్ సింగ్కి ఎంత తెలియదు, కానీ ఆ ఇన్స్టాగ్రామ్ టైమింగ్ చూడండి, ముందు పోస్టులు అన్నీ ఇప్పుడు వస్తున్నాయి. మనీకి దీనికి ముందు ఈ ఇష్యూకి ముందు హార్డ్లీ 40,000-50,000 మంది ఫాలోవర్స్, ఇప్పుడు 4 లక్షల పైన ఉన్నారు. మరి ఇంకా ఎందుకు ఏంటన్నది అలాగే తెలియాలి. కానీ ఇప్పుడు దగ్గర 3,93,000, 94,000, 95,000 వచ్చారు మొత్తానికి. సో ఫాలోవర్స్ వస్తున్నారు, క్రేజ్ బాగుంది, క్రేజీగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా మన పోస్టులు, ఏమేం పోస్టులు వస్తున్నాయి, దేవుళ్ళు రాయలిద్దరు, ఆర్ఆర్ఆర్ మ్యూజిక్లు, దరదం అదో మ్యూజిక్, సలార్ మ్యూజిక్లు, వాళ్ళకి వేసిన మీమ్స్ పేజ్ చేసిన ఎలివేషన్స్ అన్నీ ఇప్పుడు వస్తున్నాయి. అవి చూస్తుంటే దేవుళ్ళు అని చెప్పి కింద కామెంట్లు. సో అవన్నీ ఇప్పుడు వస్తూ ఉన్నాయి అనమాట. అప్పట్లో అలా ఉంది, ఊపు ఉంది కాబట్టి ఇంక కంటిన్యూ చేశారు. ఒకటి లాభం, డబ్బులు వస్తున్నాయి, పెద్ద చేప ఏమో పెద్దగా వేసేస్తుంది, చిన్న చేప ఏమో చిన్నగా వేసేస్తుంది, ఇంకోటేమో ఫ్రీగా ఫాలోయింగ్ వస్తుంది, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, హైప్ నడుస్తుంది, ప్రతి చోట ఎక్కడికి వెళ్ళిన పోగొట్టులు వస్తున్నాయి, ఏం కావాలి ఇంకా కంటిన్యూ చేయకుండా ఎందుకు ఉంటారు. సో కంటిన్యూ చేశారు. అయితే మనీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అంటే, మనీ మాకు పెద్దగా తెలియదు. సో ఆయన చెప్పిన స్క్రిప్ట్, ఒక ర్యాపిడో అబ్బాయి ఉన్నాడు, ఆయనకి మంచిగా రీచ్ ఉంది, సో వస్తాడు, మిమ్మల్ని రైడీ తీసుకెళ్తాడు, తనే డొనేషన్ చేస్తాడు, తర్వాత తన డొనేషన్స్ కోసం తిరుగుతాడు, తర్వాత బైక్ అమ్మేస్తాడు, బైక్ కొంటాడు, ఇవన్నీ చేసి బైక్ అమ్మేస్తాడు. ఇది స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ తను ఫాలో అయ్యాడు, మాకు అదే తెలుసు అని. అయితే మనీ లేపేశాడు, మీకు తెలుసా, నవీన్ లేపేస్తున్నాడు అని చెప్పి మనీకి తెలుసా, ఇవన్నీ అడిగారు అనమాట ఆయన. అయితే ఆయన ఏం చెప్పారంటే, లేదండి మాకు తెలియదు, మాకు ఏం జరుగుతుందంటే మనీకి కూడా డైరెక్ట్గా పంపించారని, ఇవన్నీ మాకు తెలియదు అని చెప్పి. ఇక్కడ ఏముంది, చిన్న చేప పెద్ద చేపని పెద్ద మాయ, చిన్న మాయని పెద్ద మాయ అన్నట్టు ఎవరి కాళ్ళు వేస్తున్నారు. ఇంకా ఆయనకి ఎట్లా తెలుస్తుంది, ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు, అట్లా ఉంది. నెక్స్ట్ ఎందుకు కంటిన్యూ అయ్యాడంటే రెస్పాన్స్ బాగా వచ్చింది కాబట్టి కంటిన్యూ అయ్యాడని ఇవన్నీ చెప్పారనమాట. దాని తర్వాత ఇంక ఈ ఫండ్స్ కోసం మాట్లాడుకున్నారు. 9.5 crores ఎంత అవుతుంది ఏంటి, అసలు అందరూ 17 crores రేస్ చేస్తుంటే మీరు ఎందుకు 9.5 crores రేస్ చేశారు అని చెప్పి నేను ఈ డౌట్ అడిగాను ఇంకొకరిని, కియాన్ షోల్ని, ఎందుకు మీరు 16 crores పెట్టారు, వాళ్ళు 9.5 crores పెడుతున్నప్పుడు అంటే, ఇక్కడ అందరూ ఏంటంటే ఎవరు డాక్టర్ ఇచ్చిన సజెషన్స్ వాళ్ళు ఫాలో అవుతారు. వీళ్ళు పునర్విక వాళ్ళ డాక్టర్ నాకు తెలిసి. సో వాళ్ళు ఇచ్చిన సజెషన్ ఏంటంటే, పెట్టండి, ఇంతకు పెట్టి రేస్ చేయండి, ఎందుకంటే కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి, ప్రస్తుతానికి వాళ్ళు డిస్కౌంట్లు ఎన్ని ఇస్తున్నారు ఇట్లా జరుగుతుంది, ఆ టైం వచ్చినప్పుడు మీరు ఆపేద్దరు, కానీ డాలర్ వేరియేషన్ కానీ ఇవన్నీ మళ్ళీ పెంచుకోవటాలు అవన్నీ ఎందుకని చెప్పి వాళ్ళు చెప్పారంట. సో ఒక పాయింట్ తర్వాత కూడా వెళ్ళర్లేండి, ఎందుకంటే మనకు కూడా ఇప్పుడు అందరికీ ఉంది, అవేర్నెస్ ఉంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కలెక్ట్ అయ్యేదాకా ఉండరు. అలాగే గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోతుంది, దాని తర్వాత ఎక్స్ట్రా ఫండ్స్ వస్తే మళ్ళీ వాళ్ళు అక్కడ ఆఫ్ చేసి వాళ్ళు కట్ చేసి మరి వేరే వాళ్ళకి కొట్టడం, వాళ్ళ నుంచి ఏదో చేస్తారు. సో ఇదే క్వశ్చన్ నేను అడిగాను మార్నింగ్, ఎందుకంటే మీరు అంత పెట్టడం, ఎంత ఉంటే అంత పెట్టచ్చు కదా అంటే, వాళ్ళు పెట్టమన్నారని చెప్పి అలా పెట్టారు. ప్రస్తుతానికి అయితే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది ఆపుదాం. అయితే
సో టోటల్గా వీళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ లైఫ్ టైం సేవింగ్స్ 45 lakhs ఏవైతే నవీన్కి ఇచ్చారో అది వీళ్ళ ఆయన ఫాదర్ లైఫ్ టైం సేవింగ్స్ అంట, అది మొత్తం ఇచ్చేస్తారు. సో ఆయన ఏమనుకున్నాడు, నా డబ్బులే కదా అనుకోవడానికి అదే రీజన్. కానీ అది ఎదుటోళ్ళు ఇస్తున్న డబ్బులు నా డబ్బులు కదా డిఫరెన్స్ ఆయన ఆ టైంలో తెలుసుకోలేకపోయారు. సరే, ప్రాపర్టీ గురించి వచ్చింది మేజర్ పాయింట్. ఇది ప్రాపర్టీ సేల్ చేస్తానని చెప్పి మీరు ఒక వీడియో చేశారు. మరి ప్రాపర్టీ ఎందుకు సేల్ చేయలేదు అని చెప్పి, అవసరమైతే నా ప్రాపర్టీ సేల్ చేస్తాను నేను వీడియో చేశారంట. ఎందుకు చేయలేదు ఏంటంటే ఫాదర్, ఆయన బేబీ వాళ్ళ ఫాదర్ ఏం చెప్పారంటే, మీ వీడియోలో చెప్పాను నేను అన్ని అమ్మేసి కావాలంటే నేను 0 నుంచి స్టార్ట్ అవుతానని చెప్పాను. అంటే మన దగ్గర ఒక 70 lakhs వచ్చింది అనుకోండి, 1.5 crores ట్రయల్ ఇంజిన్కి వెళ్ళాలి అనుకుంటే అప్పుడు నేను అన్ని ప్రాపర్టీస్ అమ్మేసి ఏదో చేసి నేను ట్రయల్ ఇంజిన్కి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఎప్పుడైతే 9 crores ఊపు ఉందో అప్పుడు నేను 50 lakhs ప్రాపర్టీస్ 50 lakhs ఉంటాయి నాకు తెలిసి. 50 lakhs దేనికి పని చేయదు కదా అదేం చెప్తున్నారన్నమాట. ఫండింగ్ మధ్యలో ఆపేస్తే కనుక మళ్ళీ మధ్యలో ఆగిపోయింటే కనుక అప్పుడు కూడా నేను అమ్మేసేవాడిని, అమ్మేసి గవర్నమెంట్ ఏదైనా చేస్తామని చెప్పి అక్కడికి వెళ్ళేవాడిని. బట్ ప్రజలు బాబుకి హెల్ప్ చేయాలని చెప్పి ఇచ్చారు కాబట్టి అవి అమ్మినా కూడా వాళ్ళు ఇచ్చిన అమౌంట్కి న్యాయం జరగదు. సో ఆయన డబ్బులకి న్యాయం జరగదు, ప్రజలు ఇచ్చారు కాబట్టి అన్నట్టు పాయింట్ అది కాదు. ఎండ్ ఆఫ్ ద డే నేను అన్నీ అమ్మేసుకుని ఇచ్చేద్దాం అనుకున్నాను, బట్ ప్రజలు ఇచ్చారు కాబట్టి అంచుకున్నారు, అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు అలాగే అన్నీ అమ్ముదని డిసైడ్ అయ్యారు కాబట్టి నేను మొత్తం అమ్మేసి రోడ్డు మీదకి వచ్చేయాలని అన్నాము. అది కూడా రాంగే. ఎవరైనా అనుకుంటే ఆయనకున్న ఆస్తులు ఎన్ని అమ్మాలనుకుంటే రాంగే. ఎందుకంటే రేపు బేబీకి ఇది కూడా నేను చెప్తాను ఇంకో పాయింట్, ఇంజెక్షన్ అయిపోగానే మ్యాటర్ అవ్వదంట. ఇది కూడా నేను కనుక్కున్నా. ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత ఇంక చాలా ఖర్చులు ఉంటాయి. కొంతమంది బేబీకి నడవడానికి ఇబ్బందులు ఉంటే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కొనాలి, మళ్ళీ టానిక్లు కొనాలి, మళ్ళీ ఎదుగు కొంచెం గ్రోత్కి వాటికి ఇంకా చాలా కాస్ట్లీ 5 lakhs 6 lakhs టానిక్స్ ఉంటాయంట, అవి కొనాలి. సో ఇంకా చాలా స్పెండింగ్ ఉంది, అంత ఈజీ కాదు. అండ్ ఫర్దర్గా ఏమి వస్తాయో కూడా తెలియదు. అలా అని చెప్పి సో మొత్తం అమ్మేయాలి అది అని అనుకోకూడదు. అలాగే వాళ్ళు కూడా కొంచెం స్పెండ్ చేయాలనుకోవాలి. బట్ ఆ స్పెండ్ చేసిన దాంట్లో నవీన్ కొంచెం తీసేసుకున్నాడు, 45 lakhs 50 lakhs ఆయన తీసేసుకున్నాడు. బట్ ఏదైనా మిగతా వాళ్ళకైనా హెల్ప్ చేయాలని మనం కోరుకోవాలి తప్పితే, నేను ఫస్ట్ కూడా ఇదే మాట అన్నాను. బట్ ఇంకా ఆయన మీద డిపెండ్ అవుతుంది ఏం చేయాలన్నది. బట్ నేను అనుకుంటానంటే అట్లీస్ట్ ఏదైనా ఒకటైనా కొంచెం 25% 30% ఏదైనా మిగతా పిల్లలకి అంటే ముఖ్యంగా అంటే ఆయన ఒకటి కంక్లూడ్ చేసేలేండి. ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే ఇక్కడ చెప్పేస్తాను, ఇంజెక్షన్ వరకు తీసుకొని ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ ఇచ్చేస్తాను అన్నాడు. జనరల్గా ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళ దగ్గర కొన్ని ఖర్చులు ఉంటాయి, 20 లక్షలకు 30 లక్షలకు, అవి కూడా వీళ్ళు ఉంచుకోవచ్చు, ఇంపాక్ట్ గ్రూప్ వాళ్ళు ఇస్తారు. కానీ అది కూడా వద్దు, నేను మొత్తం ఇచ్చేస్తాను, మీరు ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇచ్చేస్తాను, నా బిడ్డని ఇంకా నా దగ్గర ఉన్నదంతా నేను చూసుకుంటాను అన్న విధంగా చెప్పారు. సో అది కూడా నాకు కొద్దిగా కన్విన్సింగ్ అని అనిపించింది. ఇంకా మీకు ఎలా అనిపించిందని చెప్పండి. సో రావు గారు ఏం చెప్పారంటే, వసుదేవరావు గారు, ఇంజక్షన్ వరకు మీకు ఎక్కువ వచ్చింది కాబట్టి దాని తర్వాత ఏం చేస్తామంటే అది కలెక్టర్కి సబ్మిట్ చేయాలంట మిగిలిపోయిన డబ్బులు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు కేసు పెడితే గవర్నమెంట్ వచ్చిన తర్వాత, గవర్నమెంట్ రంగంలో దిగిన తర్వాత అవన్నీ కలెక్టర్కి వెళ్తాయి. కలెక్టర్ ద్వారానే ఇంకెవరికి వెళ్ళాలన్నా, అది ఋషికి వెళ్ళాలన్నా, కియాన్షికి వెళ్ళాలన్నా, ఎవరికి వెళ్ళాలన్నా సరే త్రూ కలెక్టర్ వెళ్ళాలంట. ఇంకా మనం ఇంక చేసేది ఏముండదు అన్నారు. సో ప్రాపర్టీస్ అమ్మటం అనేది కింద కామెంట్స్ వస్తున్నాయి అప్పటికి. మరి ఇప్పుడు మీరు అమ్మచ్చు కదా, అయిపోయింది కదా, అమ్మేసి ఎవరికైనా ఇవ్వచ్చు కదా అన్నట్టు వస్తున్నాయి. అమ్మేసి 0 నుంచి స్టార్ట్ అవడం అన్నది అగైన్ అది కరెక్ట్ కాదు. ఇంకా సో ఆ ఫాదర్ అప్పుడు చెప్పాలనుకున్నారు ఏంటంటే, అసలు నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలియదండి, వాళ్ళ ఫాదరు అసలు చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడు చనిపోయారని, వాళ్ళ ఫాదరు ఒకటే జాబ్లో ఉండిపోయారని చెప్పి పెద్దగా గ్రోత్ అవ్వలేదని చెప్పి, ఈయన వచ్చిన తర్వాతే కొంచెం గ్రోత్ అయ్యి ఒక ఇల్లు 2 స్థలాలు ఏవో కొనుక్కున్నారని, మరీ మేము అనుకున్నట్టు అందరూ కోటీశ్వర్లు కాదని, ఒక 50 లక్షల ఆస్తి మాత్రం ఉందని చెప్తా అంటే మధ్యలో కట్ అయిపోయింది. మళ్ళీ లైవ్ రీస్టార్ట్ చేశారండి, అది వేరే విషయం. సో ఇక్కడ రావు గారు ఒకటి అడిగారు అనమాట, ఏంటంటే వసుదేవరావు గారు, సారీ ఒకవేళ రాంగ్ అనుకోండి, నవీన్ ముందు ఒక 50 లక్షలు తీసుకున్నాడు కదా, క్రౌడ్ ఫండింగ్ మిగిలితే యూజ్ అయ్యిద్ది అన్న ఆలోచనలో మీరు ఉన్నారంటే మొత్తం అయిపోయిన తర్వాత మిగిలిపోతుంది క్రౌడ్ ఫండింగ్, అది మనకు యూజ్ అయ్యిద్ది అన్న ఆలోచనలో మీరు ఉన్నారు కదా అని క్వశ్చన్ అడిగారు. అడిగితే అది నాకు ఇక్కడ వాళ్ళ ఫాదర్ ఏం చెప్పారంటే, అది నాకు వచ్చిన ఐడియా కాదు. సో ఉన్నారు ఆయన ఆలోచనలో, చెప్పాను కదా జెన్యూన్గా మాట్లాడేశారని చెప్పాను కదా, ఇదే ఉన్నారు ఆయన ఆలోచనలో, అది నాకు వచ్చిన ఐడియా కాదు, అతను నాకు పుట్టించిన ఐడియా, సో తీసుకోండి అని చెప్పాడు. సో అది నాకు అప్పుడే వచ్చింది అని చెప్పి, సో క్రౌడ్ ఫండింగ్ మిగిలిపోతే తీసుకోండి అని చెప్పారంట. సో నేను చెప్పాను సార్, అందరూ దొంగలే, దొరకపోయింటే ఇవన్నీ పంచుకునే వాళ్ళు, నీకు నాకు నీకు అని చెప్పి అని ఫాదర్ ఒప్పేసుకున్నారు. ఇప్పుడు నేను ఫాదర్తో ఏమంటానంటే, ఇది ఆయన మనం అంత ఈజీగా నవీన్ మీద వేసేయడానికి కాదు, ఆయన పుట్టించిన ఐడియా అని అంటాం కాదండి, తప్పు. యాక్చువల్గా ఆయన పుట్టిస్తే మన బుద్ధి ఒకటి ఉంటుంది కదా, అది రాంగ్ వెళ్ళకూడదు. వాడు ఏదైనా చేయొచ్చు, మనం చేయకూడదు, తప్పు అది. అలాగే వాడు చేయటానికి మనం వాడి కోసం ఏదైనా చేయొచ్చు, కానీ జనాల దాంతో మనం చేయకూడదు. సో చేద్దాం అని అనుకున్నారు, బట్ అప్రిషియేట్, మీరు జెన్యున్గా చెప్పేశారు. ఎందుకంటే రేపటి రోజు మళ్ళీ పోలీసులు ఎంక్వైరీ చేస్తే అన్నీ రావాలి కాబట్టి బయటకు వస్తాయి. జెన్యున్గా చెప్పేశారు. సో నవీన్ పెద్ద ముద్ద నవీన్ అన్నది ఇదే. ఎందుకు అన్నానంటే, ఇనీషియల్గా తీసుకోవటమే కాదు, లాస్ట్కి చూడండి ప్లాన్ ఎలా ఉంటుందంటే, మొత్తం మీకు 1 కోటి రూపాయలు మిగిలింది అనుకోండి, ఫాదరే ఉంచుకుంటారంటే ఒప్పుకోండి నవీన్. అప్పుడు ఇద్దరు ముద్దాలు మీరు నాకు ఇవ్వాలండి అంటాడు. అప్పుడు ఇంకా హార్ట్ ఆపరేషన్ ఏం చెప్పాల్సిన, డైరెక్ట్గా నాకు కావాలి, అది మిగిలింది మీరు నాకు ఇవ్వండి, మొత్తం చెప్పేస్తాను బయట అని చెప్పి అప్పుడు ఉండేది గొడవ పంపకాల్లో.
ఈ లోపల మన చిన్న మొత్తం మొత్తం స్కానర్లో పెట్టుకొని మనోడు కనెక్ట్ చేసుకుని ఉంటాడు బండి మీద తిరిగి. అది మనది వేరే విషయం, అది సపరేట్ వ్యాపారం జరుగుతుంది. అది అక్కడ చిన్న వ్యాపారం జరుగుతుంది. వీళ్ళు పెద్ద వ్యాపారం, వీళ్ళు కోట్లు లక్షలు మాట్లాడితే మనోడు ఇక్కడ 10,000 20,000 వాళ్ళు ఎవరు ఇచ్చి ₹1,00,000 50,000 అవి లేపుతున్నాడు మనోడు. వీళ్ళు కోటీశ్వర్లు ప్లాన్ చేసుకుని వాళ్ళేమో మనోడు లక్షాధికారం అవడానికి ప్లాన్ చేస్తున్నాడు ఇంకో సైడ్. సో అది ఆయన ఇచ్చిన ఐడియా అని చెప్పేస్తే అయిపోదు. ఆయన ఇచ్చినా సరే మీరు రిజెక్ట్ చేయాల్సిన ఐడియా, అది తప్పు కదా అది ఇక్కడ. సో వచ్చింది, అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. నాకు భయం ఉంటుంది కదా సార్ క్రౌడ్ ఫండింగ్ వచ్చిందని చెప్పి, అలాంటి ఆలోచనలు అసలు ఉండేవాడినే కాదు. సో నేను చెప్పినప్పటికి మిమ్మల్ని నన్ను అడుగుతారు కదండి, నేను చెప్పాలి కదండి క్రౌడ్కి సమాధానం చెప్పాలంటే. నవీన్ ఏమన్నాడంట, మిమ్మల్ని ఎవరు అడగరు, నేను ముందు వచ్చి నుంచుంటా, మీకు ప్రూఫ్స్ కావాలంటే ప్రూఫ్స్ కూడా నేను ఇస్తా అని చెప్పి. ఎంత ఆరితేరిపేడి నవీన్ అన్నది ఆలోచించుకోండి. ప్రూఫ్స్ అని నేను పుట్టిస్తా, ఈయన చేసిన మోసాలు అట్టేట కాదు, ప్రూఫ్స్ అని నేను పుట్టిస్తా, మీకు నేను ప్రూఫ్స్ ఇస్తా, క్యాష్ డిపాజిట్ చేసిన ప్రూఫ్స్ ఇస్తా, ఎంపాటిగురీలో వేసిన ప్రూఫ్స్ ఇస్తా, అన్నీ మీకు ఇస్తా. అంటే ఇప్పుడు ₹1,00,00,000 మిగిలింది, ఏం చేశారు ఏంట్రా అంటే ప్రూఫ్స్ ఈయన ఇప్పిస్తాడు, మీరేం భయపడద్దు. ఆ ప్రూఫ్స్ ఇప్పించడానికి ఈయన ఒక 50 లక్షలు తీసుకుంటాడు, నువ్వు ఒక 50 లక్షలు తీసుకో అన్నట్టు ఉంటుంది అది. సో ఆ రోజు మంచం మీద ఎంత క్యాష్ ఉందంటే ఇందాక నేను చెప్పిన స్టోరీయే, అదంతా చెప్పారు. సో 500 నోట్లు కనిపిస్తున్నాయి అంటే 500 నోట్లు కాదని చెప్పారు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ చేసినట్టు స్క్రీన్ షాట్స్ పెట్టారు కదా, అంటే మీ మొత్తం ట్రాన్స్ఫర్ చేసిన ఆ వీడియోలో స్క్రీన్ షాట్స్ పెట్టారు. ఆ వీడియోలో స్క్రీన్ షాట్ పెట్టారు కదా, ఏంటి అసలు ఎందుకు అయ్యాయి అంటే జెన్యూన్ యూజర్స్ చేసినవి అంటే ఏంటి, వేరే జెన్యూన్ యూజర్స్ చేసిన స్క్రీన్ షాట్లు. ఈయన అడిగారంట, అంటే వేరే యూజర్స్ చేసి పెడితే మనం దొరికేస్తాం కదండి అంటే, అయ్యేం పెద్ద కనిపించు ఎట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతే ఎవడ చూస్తాడు అని చెప్పి మనం పట్టించుకోం కదా. మనకేంటి, మనకి ఎమోషన్లో మనకు కళ్ళు మూసిపోయినాయి, ఎమోషన్స్తో మనకు లూజ్ మోషన్స్ అయిపోతున్నాయి. ఓ పక్కన వాడేమో తారీరా అరే అని మ్యూజిక్ వేసి ఆ బైక్ పెట్టేసి అసలు నేను కొనుక్కున్న బైకు అమ్మేస్తున్నా అని చెప్పి వాడు ఏడుపు. ఇక్కడ ఈయనేమో నేనే దేవుణ్ణి, నేను వచ్చానుగా, నేను చేస్తానుగా అని చెప్పి ఈయన. అక్కడ ఎమోషను, ఇక్కడ ఎలివేషను, మధ్యలో మనం చెరుకు మిషన్లో పెట్టిన చెరుకులాగా నలిగిపోయి కారిపోయినాయి, మనకి రక్తం కారింది మనకి. అలా ఉంటుంది, మనకు తెలియదు. మనం చూసుకో సర్లే వేస్తారేమోలే అని చెప్పి మనం అనుకుంటాం, వేస్తారేమో అని చెప్పి సర్లేదా వీళ్ళకి ఒక ఎలివేషన్ ఇచ్చుకుందాం, వీళ్ళకి లైక్ కొడదాం, వీళ్ళకి కామెంట్ చేద్దాం, వీళ్ళు ఫాలో కొడదాం, వీళ్ళ స్టోరీలో పెట్టుకుందాం అని చెప్పి మనం దేవుళ్ళురా అసలు దేవుడు వచ్చాడరా అన్నట్టు ఫీల్ అయ్యాం మనం. ఎవరు చూడరు చిన్నగా ఉంటాయి అని చెప్పి. సో ఈసారి జరిగింది అని చెప్పి ఆయన మొత్తం ఫస్ట్ చెప్పిన జెన్యూన్ దానికి నేను జస్టిఫికేషన్ ఇస్తాను, ఆయన ఇవన్నీ చెప్పాడని చెప్పి జెన్యూన్గా. నెక్స్ట్ మీరు నేను అమౌంట్స్ చెప్తా ఉంటాను, మీ దగ్గర ఉన్నాయో చెప్పండి. నవీన్ 1 lakh ఇచ్చాడు, ఉన్నాయంటే ఉన్నాయని చెప్పారు. 1.3 బైక్ అమ్మేసి ఇచ్చాడు, అవి ఉన్నాయా అంటే లేవు అని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళే వచ్చి వాళ్ళే తీసుకెళ్ళిపోయాడు. ఎందుకంటే అది నవీన్ కొన్న బైకు, నవీన్ తన డబ్బులతో కొన్న బైకు, నవీనే తనకు తను అమ్ముకున్న బైకు, నవీనే తనకు తను ఇచ్చిన డబ్బులు, నవీనే వెనక్కి తీసుకున్న డబ్బులు. 1.3 lakhs అట్ట తిరిగింది. 2 షాపులు 2 వ్యక్తుల చేతుల్లోంచి, అంతే సింపుల్. కొత్త వలస ప్రసాద్ అండ్ క్రిష్క 1.2 lakhs. కొత్త వలస ప్రసాద్ గారు అని 1 లక్ష, క్రిష్క అని ఆవిడ 20,000 ఇచ్చారు కదా. అదేం జరిగింది, అది వాళ్ళు తీసేసుకున్నారు. మరి మణికంఠ తీసుకున్నాడు, మరి నవీన్ వరకు వెళ్ళిందా, మణికంఠ బ్యాగ్లోకి వెళ్ళిందని వాళ్ళిద్దరికి తెలియాలి. వీళ్ళు తెలివితేటలు ఏంటి, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి చూడండి ఎంత లత్కూరలు అంటే ఎంత తెలివైనలు చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కొత్త వలస ప్రసాద్ ₹1,00,000 ఇచ్చాడు, నవీన్ దగ్గరికి వెళ్ళిపోయినట్టునే. ఇప్పుడు వీడియో తీయాలి, ఫాదర్ దగ్గరికి డబ్బులు చేరాల. మరి ఎలా వీడియో తీయాలంటే నవీన్ ఫోన్ చేసి ఫాదర్కి 500 నోట్లు ఇన్ని, 200 నోట్లు ఇన్ని, 500 నోట్లు 200 నోట్లు ఇన్ని, 100 నోట్లు ఇన్ని అని చెప్పి ఆ కట్టలు రెడీ చేయండి అని చెప్పి ఆ కట్టలు రెడీ చేసి ఆ కట్టలు ఫాదర్ మనీకి ఇస్తే మనీ కెమెరా ఆన్ చేసి మళ్ళీ ఫాదర్కి ఇస్తున్నట్టు రికార్డ్ చేసుకొని ఇంకోటి కొత్త వలస ₹1,00,000 ఇచ్చారని చెప్పి తీసేసి అక్కడ డబ్బులు అక్కడే. ఇంతకుముందు ఏంటి, అట్లీస్ట్ వాళ్ళు వచ్చి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫాదర్ తీసుకున్న తర్వాత ఫాదర్ దగ్గర నుంచి వీళ్ళు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అడిదిరి ఇడిదిరి పెట్రోల్ బాక్ ఎందుకు లేదని చెప్పి నవీన్కి డైరెక్ట్గా ఇచ్చేసి లేదంటే మణికంఠ వేసుకొని ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఫాదర్ ఇంకోండి 200 నోట్లు 100 నోట్లు క్రిష్క ఇచ్చిన 500 నోట్లు ఇచ్చింది. 20,000 అంటే 500 నోట్లు 500 నోట్లు తీయండి, పైన 2 కొత్త పెట్టాలి, ఆ పైన 2 కొత్త మడతేయండి. ఓకే కెమెరా ఆన్ యాక్షన్ ఇచ్చేయండి. సారీ కెమెరా ఆన్ చేయలేదు, తీసుకున్నా ఆ యాక్షన్ కెమెరా ఆన్. ఇంకోండి 20,000 క్రిష్క గారు ఇచ్చారని చెప్పి అయిపోయింది. టేక్ ఓకే. మన చుట్టూ కమల్ హాసన్లు, రజనీకాంత్లు, చిరంజీవులు ఉన్నా మనం గుర్తించట్లా, మన కళ్ళు మూసుకుపోయినాయి. ఆ రేంజ్లో ఉంది కెమెరా రకాల పర్ఫార్మెన్స్లు. అది అలా కొన్ని అమౌంట్స్ ఆయన చెప్పాడు, కొన్ని అమౌంట్స్ వీళ్ళ దగ్గరికి వచ్చినాయి, కొన్ని అమౌంట్స్ వీళ్ళ దగ్గర రాలేదు. సో ఇదే అయితే ఇప్పుడు ఇది జరుగుతుంది కదా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసుకుంటే ఓకే, అసలు ఇవ్వకుండా ఇలా రీషూట్లు చేసుకుంటే ఇక్కడ ఫాదర్ అంత అమ్మాయి ఇక్కడ నాకు అర్థం కాదు. సో ఇక్కడైనా నాకు ట్రిగ్గర్ ఇవన్నీ అవ్వాలి కదా. సర్లేండి ఇంకేమంటాం, ఇంకా బాబు కోసం సరే తెలుసు ఆయనకి డబ్బులు తినేస్తానని తెలుసు, మనీ తినేస్తానని తెలుసు, నవీన్ తినేస్తానని తెలుసు. కానీ ఒకటేమో మనకి మిగిలితే అన్న ఆలోచన ఉండిపోయింది, మన డబ్బులు మనకు వస్తాయి, మన సేవింగ్స్ మనకు వస్తాయి అన్న ఆలోచన ఉంది. 2 తింటారు నా కొడుకు ఆబ్వియస్గా ఉంటుంది కాబట్టి ఆ ప్రేమ ఉంది, 2 ఉన్నాయి అలాగా. నెక్స్ట్ మనీ కొంతమంది ఫోన్పే చేసి ఇచ్చారంట, మా దగ్గర ప్రూఫ్ వచ్చింది అంటే నాకేం తెలియదండి అని చెప్పి. మీకు అంత ఇచ్చుంటారంటే ఏమో తెలియదండి, మీరు ఎట్లా అడిగితే చెప్తాను ఏంటంటే
ఆయనకి 10 లక్షలు వస్తే 3 లక్షలకు వీడియో ప్రూఫ్లు ఉన్నాయి, 7 లక్షలకు వీడియో ప్రూఫ్లు లేవు. ఆ 7 లక్షలు మరి ఎటు పోయినాయి అన్నది వాళ్ళందరికీ తెలియాలి. డైరెక్ట్గా క్యూఆర్ కోడ్లు ఆయనకి కొట్టుకున్నాడు, అది ఎంత ఉందన్నది కూడా మనీకే తెలియాలి, మనకు తెలియదు అవన్నీ. నెక్స్ట్ చెవిదిద్దులు అమ్మించినవి ఏంటంటే అవి జెన్యూన్ అంట, ఆవిడ జెన్యూన్గా చెవిదిద్దులు అమ్మించారంటే యాక్చువల్లీ వీళ్ళ దగ్గర స్క్రిప్ట్ కూడా ఉందంట, చెవిదిద్దులు అమ్మించేయాలి ఒక ఆవిడని. స్క్రిప్ట్ యాస్టీస్ వర్కౌట్ ఉంది కాబట్టి ఆవిడ డబ్బులు ఈ స్క్రిప్ట్ పార్ట్ కాదు కాబట్టి అది కూడా తీసుకుంటే నవీన్ మరి దారుణంగా చూస్తాడు వాళ్ళ నాన్న అని చెప్పి నవీన్ తీసుకోలేదు, మంచివాడు పాప అక్కడ. ఫాదర్కి ఆవిడ ఇచ్చింది, వాళ్ళు ఇచ్చుకున్నారు, వీడియో కాల్ చేసుకున్నారు, యాస్టీస్కి ఎగ్జిక్యూట్ అయిపోయింది. నెక్స్ట్ పోలీస్ కంప్లైంట్ ఎందుకు పెట్టలేదు అంటే వాళ్ళ ఫాదర్ జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు. నాకైతే అది నచ్చల, ఎందుకంటే ఇంజక్షన్ ఆగిపోద్దేమో అది ఇది అని చెప్పి ఇచ్చుకున్నారు. ఇంకోటి ఏంటంటే ఆయన తిరగలేడు, ఇక్కడ చూసుకోవాలి అని చెప్పి ఇదంతా అయిపోయిన తర్వాతనే పెట్టచ్చు కదా. సో పెట్టాలి అనుకోవట్లేదు అని చెప్పారు. ఇక్కడ పెట్టాలి అనుకోవట్లేదు దగ్గర డౌట్లు వస్తాయి, పెడితే ఈయన కూడా దొరికిపోతాడేమో, ఈయన కూడా జైలుగా వెళ్ళాల్సి వస్తుందేమో అని చెప్పి. బట్ రావు గారు ఏమంటారంటే వసుదేవరావు గారు పెడతాం, మేము కేసు పెడతాం అని చెప్తున్నారు. మరి చూడాలి ఏమైంది ఏంటి అని చెప్పి. నెక్స్ట్ వసుదేవరావు గారు ఇంకోటి చెప్పారు, పోలీస్ కేసు ఏదైనా మీ మీదకి వస్తే విజయనగరం మొత్తం మీ ముందు నుంచి ఉంటామని కూడా చెప్పారు. కానీ బట్ ఫాదర్ ఈజ్ నాట్ రెడీ, ఆయన కేసు పెట్టరు, మ్యాక్సిమం ఆయన పెట్టరు. ఆయన సైడ్ తప్పు ఉంది అని చెప్పి ఆయన పెడితే ఆయనకి ఏదైనా ఇబ్బంది అయిద్దని అనుకోవచ్చు, లేదంటే ఇప్పుడు ఆయనకి ఏదైనా అయితే మళ్ళీ బాబుని ఇంట్లో అందరం చూసుకోవాలి కదా అదేనా అనుకోవచ్చు. కానీ ఆయన అయితే పెట్టనని చెప్పి ఓపెన్గా చెప్పేశారు. అది ఇంకా చూడండి మరి. నెక్స్ట్ ఆయన ఇంకోటి కూడా చెప్పారు, ఇంజక్షన్కి ఎంత అయితే అంత తీసుకుంటాను, మిగతా డబ్బులు ఇచ్చేస్తాను, నెక్స్ట్ ఎక్విప్మెంట్ కొనాలి, మెడిసిన్స్ కొనాలి, ఇవన్నీ నా డబ్బులు నా ఆస్తులు అవుతున్నాయి, నేను తీసుకొని కొనుక్కుంటాను, అయితే మీకు ఇచ్చేస్తానని చెప్పారు. నెక్స్ట్ గేమింగ్ జోన్ వాళ్ళు ఇచ్చారు ₹1,00,000 అంటే ఇచ్చారు, అవి ఉన్నాయి అని చెప్పారనమాట. ఇక్కడ ఒక రియల్ హీరో కోసం చెప్తాను చూడండి, నేను ఇది చూడాలి అసలు నాకు తెలియదు. మనకు స్క్రిప్ట్ వచ్చినంత ఈజీగా రియల్ హీరోస్ రారు, ఈ స్క్రిప్ట్లకు పెట్టినంత రీచ్ రియల్ కంటెంట్కి రాదు. ఇదేం జరిగిందంటే ఒక బైకర్, మరి మీరు ఎంతమంది తెలుసు, నేను అప్పటికి వెళ్ళలేదు అనుకుంటా, నాకు అప్పటికి నా వీడియో కింద ఇంకా కృష్ణకి సంబంధించిన కామెంట్స్ వాళ్ళని చూడాలి. అప్పటికి వైజాగ్ బైకర్ జెన్యూన్గా ఒక వీడియో చేశారంటే ఏంటంటే ఆయన ఫాదర్ని అప్రోచ్ అవ్వకుండా ఆయనకు వీడియో పెట్టాను, నేను కృష్ణ కోసం నా బైక్ అమ్మేస్తున్నాను అని చెప్తే అప్పుడు ఫాదర్ రివర్స్లో అప్రోచ్ అయ్యి ఎందుకండి అలా చేయకండి అది అంటే లేదండి ఇది నా కోసం చేసుకుంటున్నాను, నేను చేస్తానని చెప్పి నేను బాబు మీద ఎంతో ప్రేమగా చేస్తున్నాను అంటే 1.98 lakhs అంత 2 lakhs ఆల్మోస్ట్. ఇది నవీన్కి చెప్పాడంట. తిను చెప్తే నవీన్ కొన్ని సజెషన్స్ ఇచ్చాడంట బైకర్కి, మీరు బీచ్ రోడ్లో ర్యాలీ చేయండి, బైక్తో ర్యాలీ చేసి దాని తర్వాత అమ్మండి, లేదంటే ఇట్లా ఆటోలో రండి, ఇలా చేయండి అని స్క్రిప్ట్లు చెప్తే ఆయన నో అయ్యే నేను చేయలేనండి అని చెప్పి సింపుల్గా వచ్చి 2 lakhs ఇచ్చి మా ఫాదర్ పేరు మీద ఇస్తున్నాను అన్నట్టు ఇచ్చేసి ఒక వీడియో తీసుకొని వెళ్ళిపోయాడంట. ఇది రియల్ హీరో. ఏ మాత్రం స్వార్థం లేకుండా జరిగిన ఒక నిజాయితీ గల డొనేషన్ మామ ఇది. మనలో చాలామంది చేసిన డొనేషన్ ఇది. ఏం చెప్పాలంటే మనం చేసే డొనేషన్ ఇది. మ్యాక్సిమం మనం హైప్ చేసుకునే డొనేషన్ మ్యాక్సిమం ఇచ్చామంటే ఒక స్టోరీ. నేను ఎన్నో డొనేషన్ ఇచ్చి ఒక స్టోరీ అంతే. ఇప్పుడు ఇది మళ్ళీ నా గురించి చెప్పుకుని తప్పుకు వెళ్ళిపోద్ది, స్టోరీ అంతే తప్పితే దాన్ని లేపి రుద్ది దేవుడు వచ్చాడరా అని చెప్పి రుద్దించుకొని అది కాదు. స్క్రిప్ట్ చేస్తాను కూడా వద్దు, నా వల్ల కాదు అయినా నేను చేయలేని చెప్పి వెళ్ళిపోయాడు. నాకు ఈయన రియల్ హీరో అనిపించాడు మా ఎంటైర్ థింగ్లో. సో ఇదే బైక్ అమ్మింది అక్కడ ఇంకా జెన్యూన్గా చాలామంది దీనికి కనెక్ట్ అవుతారు, ఎమోషన్ వస్తుంది అని ముందే ప్లాన్ చేసుకున్నారు లేండి, వేరే విషయం. ఇంకా గట్టిగా ఎగ్జిక్యూట్ చేశారు. మిత్ర శర్మ వచ్చారు, అది రమణ తరపున వచ్చారంట. సో ఆవిడ ఇచ్చింది అవన్నీ ఉన్నాయి. ఇలాగే ఇంకా ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళారన్నమాట. మిస్టేక్ కూడా చెప్పారు ఏంటంటే డైలీ అమౌంట్ మీరు చెప్పకపోవడం అంటే ఫాదర్ అవునండి మాది రియలైజేషన్ వచ్చిందని చెప్పారు. నేను వాళ్ళకు కూడా చెప్పాను మీరు డైలీ పెట్టాల్సిందే అండి ఎంత వస్తుందో అంత అని చెప్పి, మరి చూడాలి ఏం చేస్తారు ఏంటని చెప్పి. నెక్స్ట్ ఇదే ప్రాపర్టీస్ ఎంత ఉంటాయంటే 50 ఒక ఇల్లు 2 ప్రాపర్టీస్ ఉన్నాయి, ఒకటేమో షేరింగ్ ప్రాపర్టీ. సో రిషి కోసం ఏదైనా చేయాలంటే చేద్దామని చెప్పారనమాట. మిగిలిపోయిన డబ్బులు ఋషికి ఇచ్చేద్దాము అదేం చెప్పి మాట్లాడుకున్నారు. కానీ ఒకసారి వీళ్ళు కేసు ఫైల్ చేస్తే అది కలెక్టర్ గారి హ్యాండ్ ఓవర్కి వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు గవర్నమెంట్ డిసైడ్ చేస్తే అటు వెళ్తాయి అంతే. లేదు వీళ్ళు ఏం కేసు పెట్టకుండా మిగిలిపోయిన ఫండ్స్ని ఇంకా కేసు పెట్టకుండా అంటే అవ్వదు. పోలీసులు కూడా మరి వాళ్ళకంతటా వాళ్ళు కేసులా తీసుకుంటే మనం ఏం చేయలేం. ఫాదర్ అయితే కేసు పెట్టడానికి రెడీ లేరు. మరి వసుదేవరావు గారు అయితే మాత్రం నేనైతే వదలను, విజయనగరం యూత్ ఫోర్స్ అయితే మేమైతే వదలం, మేము కేసు పెట్టి తీరుతాం అంటున్నారు. ఏం జరిగిద్దన్నది చూడాలి. సో ఇది ఫైనల్ లైవ్. ఫాదర్ చాలా క్రిస్టల్ క్లియర్గా మొత్తం చెప్పేశారు ఆయన. ఇప్పటికీ ఇంత జరిగిన తర్వాత కూడా నవీన్ రామ్ సింగ్ తప్పు చేయలేదు, మణికంఠ తప్పు చేయలేదు అనుకున్న వాళ్ళకి లేదు, తప్పు చేశాడు కానీ మంచి జరిగింది అనుకున్న వాళ్ళకి కూడా అంతకుమించి ఇంకేం చేయలేం మనం, సరేనా? సో అలాగే సో నిస్వార్థంతో జరిగిన సేవ కాదు ఇది, చాలా స్వార్థంతో కూడిన సేవ జరిగింది ఇక్కడ. నేనేం చెప్పాలంటే స్వార్థం ఫాలోవర్స్ వరకు, స్వార్థం రీచ్ వరకు, స్వార్థం ఎలివేషన్ వరకు, స్వార్థం హైప్ వరకు ఉంటే వేరే అనుకోవచ్చు. కానీ స్వార్థం లక్షల్లో ఉంది, స్వార్థం కోట్లలో మారిపోయేది. అలాగే ఇటు సైడ్ ఫాదర్కి వచ్చేపాటికి స్వార్థం నా బిడ్డ బతికించుకోవడానికి ఏ స్క్రిప్ట్ అయినా చేయండి అన్నంత వరకు ఓకే, కానీ నా డబ్బులు బతికిపోవాలి, నా డబ్బులు ఖర్చు అవ్వకూడదు
అని అంటే మాత్రం అదైతే మాత్రం అగైన్ అది కరెక్ట్ కాదు. సో ఈ మణికంఠ స్వార్థం, నాకు హైప్ ఉండాలి, నేను హీరో అవ్వాలి, నలుగురు అల్లీలు నన్ను చూడాలి, అమ్మాయిలు కానీ ఎవరికైనా నన్ను చూడాలి, నేను హీరో అవ్వాలి, లేకపోతే 4 లక్షల ఫాలోవర్స్ రావాలి అనుకున్న తోరుకుంటే స్వార్థం ఓకే. కానీ ఆ స్వార్థం ఎప్పుడైతే నోట్లు కట్టలా మారుతుందో ఆ స్వార్థం కరెక్ట్ కాదు. ఇది సేవ కాదు, ఇది మోసం. అది ఇలా తిరిగితే 10 రోజులు తిరిగి ఇట్లాంటివి చేసి మరి ఏం సాధిస్తారు, ఏం సాధించగలరు అన్నది ఇంకా వాళ్ళకే తెలియాలి అదంతా. బట్ ఇది వెనక్కి వస్తుంది అది సంభవం. ఎనీవే చలో, వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తే ఎవరంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదే లాస్ట్ వీడియో, మళ్ళీ అడగద్దు ఇంక దీనికోసం. కేసు అయ్యి ఏదైనా కేసు సెన్సేషనల్ అయితే చేస్తా, అదర్వైజ్ దిస్ ఈజ్ ద ఎండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ చూసి